from SD Farina solo dance. Hello, check. Hi viewers, Tikamaka Magatika Cinema Varta program ki swagatam suswagatam. ఇక్కడ మనతో ఉన్నారు బోస్టికే డైరెక్టర్ వేణు గారు. హాయ్. ధనరాజ్ గారు. హాయ్. ఇప్పుడు మనం వీళ్ళతో కలిసి బోస్టికే సినిమా విశేషాలు తెలుసుకుందాం. అంతకంటే ముందు బోస్టికే డైరెక్టర్ వేణు గారు, మీరంత పెద్ద డైరెక్టర్ అవడానికి ఇన్స్పిరేషన్ ఎవరు ఇచ్చారు? మా చెల్లి భావన నాకు బాగా ఇన్స్పైర్ చేసిందండి. మరి హీరో గారు మీరు? నేను బీటెక్ చదివే రోజుల్లో మా ఇంగ్లీష్ లెక్చర్ రమాదేవి మేడం గారు నన్ను బాగా ఎంకరేజ్ చేశారండి. ఓకే బోస్టికే వేణు గారు, మీరు ఈ సినిమాకి బోస్టికే అని పేరు ఎందుకు పెట్టారు? యాక్చువల్గా అండి, మన సినిమాకి హీరోగా నటించిన వ్యక్తి పేరు బోస్. బోస్ అనే వ్యక్తి దిల్జిత్ నగర్ వెళ్ళి కర్రీ కావేరి అనే అమ్మాయిని ప్రేమించాడు కాబట్టి షార్ట్ కట్గా ఉంటుందని బోస్ డీకే అని పెట్టాం. కానీ ఆడియన్స్ లో బోసికే అన్నారు. సరే ఆడియన్స్ ఆశించారు కదా అని. ఓకే బోస్టికే వేణు గారు, ఇది చూస్తుంటే మీరు సినిమా సగం కదంతా చెప్పేసినట్టున్నారే. సగం ఏంటండి, పూర్తిగా చెప్పేశారు మా బావ. అందుకే ఈరోజు థియేటర్లో జనాలు లేదు. బామ్మతి దిల్రాజ్ గారు ఇరవై తీస్తా నాకు సురేష్ బాబు గారు. బామ్మతి బావా ఓకే ఓకే బోటి గారు, మీకు ఈ సినిమా తీసాక ఇండస్ట్రీ నుంచి ఎవరైనా పెద్ద డైరెక్టర్స్ ఫోన్ చేశారా? అయ్యో, పెద్ద పెద్ద డైరెక్టర్లు ఫ్యాన్స్ ఇది మన ఎస్ఎస్ రాజమౌళి గారు కూడా కాల్ చేశారు. కాల్ చేసి ఒకే మాట అన్నారు, మీ సినిమా పక్కా 5 వీక్స్. అవునండి, మా సినిమాలో కథ వీకు, హీరోయిన్ వీకు అండ్ డైరెక్షన్ వీక్ అండి. ఇంకా మా బావా బావా మన వీకెస్ మనం చెప్పుకోకూడదురా. ఏం చేయమంటావు బావా? సైలెంట్ కూడా గేమ్స్ ఆడు ఫోన్ లో. ఓకే బావా. ఓకే ఓకే బోస్ డీకే వేణు గారు, ఈ సినిమా తర్వాత మీరే సినిమా ప్లాన్ చేశారు? వెలవండి వీడు అనే కథ రాస్తున్నాడు, దాన్నే తీస్తాడు. అవునండి, రాస్తున్నాను. అది వీడియో చూసే రాస్తున్నా. ఓకే ఓకే బోస్ డీకే వేణు గారు, ఈ సినిమాలో మీరు 40 ఏళ్ళ ఆంటీని హీరోయిన్ గా పెట్టారంట. ఎందుకంటే మా బావకు ఆంటీ అంటే ఇష్టం కాబట్టి. బామతి బావా ఏమండి, 40 ఏళ్ళు ఉంటే అమ్మాయి ఆంటీ అనేస్తారా? ఐశ్వర్యరాయ్ కూడా 40 ఏళ్ళు వచ్చి ఆంటీ అనేస్తారా? ఇప్పుడు ఆ అమ్మాయి నాకు బాగా క్లోజ్. నాకు అవకాశం వస్తే ఆమెకు అవకాశం ఇస్తానంది. నాకు అవకాశం ఇచ్చింది, ఆమెకు అవకాశం ఇచ్చా. సారీ, నాకు అవకాశం వచ్చింది, ఆమెకు అవకాశం ఇచ్చాను. దానిలో తప్పేంటి? ఓకే ఓకే వేణు గారు, ఈ సినిమాలో ఆంటీని అదే సారీ హీరోయిన్ ని హీరో గారు ఎక్కడ టచ్ చేయలేదంట. ఎందుకు? ఎందుకంటే మా బావ ముట్టుకోవద్దన్నాడండి. కథ డిమాండ్ చేసిందండి. మరి నువ్వు ముట్టుకున్నావు కదా బావా? ఆంటీ డిమాండ్ చేసింది బామతి. బావా నాకు చెప్పలేదు ఇది. అయ్యో చెప్పేశానే బామతి. బావా వీడియో వాళ్ళు ఉన్నారే, నేను ఒకసారి ఫ్లో లో బై మిస్టేక్ ఆంటీ డిమాండ్ చేసింది అంటే 1కి 3 సార్లు ఆంటీ డిమాండ్ చేసింది అని సాగొట్టేశారు బామతి. ఏం చేయమంటావు బావా? ఇందాక చెప్పా కదా, సరైన గేమ్స్ ఆడుకో. ఓకే బావ. ఐ యామ్ ద బోసికే డైరెక్టర్, ఐ యామ్ ద బోసికే, యు హావ్ టు ఆస్క్ మీ. నన్ను అడగండి క్వశ్చన్స్. అంటే సార్ బోస్ డీకే ఏమండి పద్దాక అడగండి, నన్ను ఏదో తిడతన్నట్టుంది ఇక్కడ. అలా మీ సినిమా టైటిల్ హైలైట్ చేస్తున్నాం సార్. ఓహో, అయితే 1కి 1 సార్లు అన్నారు, పర్లేదు. అంటే హీరో గారు ఇప్పుడు బోస్ డీకే సినిమాని ఎక్కడెక్కడ తీశారు? ఎక్కడ పడితే అక్కడ తీశారండి. అందుకే ముక్కలుగా ఉంది. అది ఏంటి ప్రాబ్లం బామతి? మసగా ఉంది బావా. అది కెమెరామ్యాన్ ప్రాబ్లం బామతి. డైరెక్షన్ బాగాలేనారండి. అది డైరెక్టర్ ప్రాబ్లం బామతి. అదే కదా బావ నేను చెప్పాను. అయ్యో బామతి, బావా గేమ్స్ ఆడుకో బామతి. ఓకే బావా. ఓకే ఓకే హీరో గారు, చెప్పండి. ఈ సినిమాలో మీకు నచ్చిన డైలాగ్ ఒకటి చెప్పండి. ఏం చెప్పమంటావు బావా? అదే రా, జనాలు బాగా కొట్టారుగా. ఎవరిని? చెప్పట్లు. ఓ అది చెప్పు. ఓకే బావా. డైలాగ్ చెప్పే ముందు కెమెరా జూమ్ చేసా వర్క్ నేర్పించండి అయ్యా. రాజేష్ చెప్పాయా, వర్క్ నేర్పించమను. రాజేష్ నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చింది మీకు సలహాలు ఇవ్వడానికి కాదు, మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి కాదు. నాకు అంత టైము లేదు, అంత ఓపిక లేదు. కానీ నేను నీతో మాట్లాడడానికి వచ్చా. నిన్నే చూడు నీతో నేను మాట్లాడుతున్నా. బ్యాక్లాగ్లో సబ్జెక్ట్ లాగి వాటిని రాయలేక వాటిని చూస్తేనే భయపడే ఓ విద్యార్థి నిన్నే. ఇది చూడు, ఎగ్జామ్స్ అంటే ఎందుకు భయం నీకు? ఎగ్జామ్స్ అంటే ఎందుకు భయం నీకు? రా నా దగ్గరికి రా,
ఎగ్జామ్ హాల్లో నువ్వు కూర్చున్నప్పుడు నీ పెన్ను నీ పేపర్ మీద ఉండాలి, నీ కంటి చూపు పక్కోడి పేపర్ మీద ఉండాలి. నా దగ్గరికి రా, రేపు ఇదే పుట్టి సేవలు తల్లింది కాదులో నీకోసం ఈ కిరణ్ గారి ఒంటరిగా చూస్తాడు. రా, కలిసి బ్యాక్ కలిసి వస్తున్నారు. రా అలా వస్తే విజయవాడలో కుర్రాళ్ళందరూ ఇక్కడే ఉంటారు. బావా తర్వాత డైలాగ్ కాదండి, అది కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో డైలాగు. బావా ఇది పవన్ కళ్యాణ్ సినిమాలో. అవునా మధ్య ఆ రోజు నీ కాలం ఉందే కదా, పేపర్లో పెళ్లి పెట్టి రాశా నేను. అవునండి, మా బావ నా కళ్ళ ముందే ఏమండి, ఇప్పుడు కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా నేను చూసా. ఆ డైలాగ్ నాకు బాగా నచ్చింది. మా కథలో ఆ సిచ్యువేషన్ లో ఆ డైలాగ్ యాప్ట్ గా అనిపించింది. అదే పెట్టా, దానిలో తప్పేంటి? అది కాపీ కదండి. కాపీ ఎందుకైందండి? అప్పుడెప్పుడో 90s లో కరానా మొగుల్లో బంగారు కోడిపెట్టే సాంగ్ వచ్చింది. మళ్ళీ 2011 లో మగధీరాలో కూడా వచ్చింది. అదే ప్రేక్షకులు అప్పుడు ఆదరించారు, ఇప్పుడు ఆదరించారు. ఏంటి నేను చేస్తే కాపీ, రాజమౌళి గారు చేస్తే టీయా? టీయా నా బూస్ట్ కావాలి. రామతి బావా ఇప్పుడు నేను చేస్తే కాపీ, రాజమౌళి గారు చేస్తే టీయా? అవును చెప్పినా అర్థం కాదు బావా. నువ్వు వేసుకు మాట్లాడదావు బామతి ఉండు. ఓకే వేణు గారు, ఈ సినిమాలో హీరోకి బియ్యానికే డబ్బులు లేవంట, కానీ BMW కారులో వచ్చి కట్టెలు కొట్టుకొని మళ్ళీ అదే కారులో వెళ్ళాయంట. ఇదేం లాజిక్ అండి? లాజిక్ గురించి మీరు మాట్లాడతారేనండి. త్వరగొడితే ట్రైన్ వెళ్ళి వెళ్ళిపోతుంది, దానికి లాజిక్ అది. అమ్మాయి అబ్బాయి ఇలా ముద్దు పెట్టుకోగానే అలా కొడుకు ముట్టేస్తాడు, దానికి లాజిక్ అదే. ఈ జనానికి లాజిక్ అవసరం లేదండి, మ్యాజిక్లే కావాలి. ఓకే వేణు గారు, ఈ సినిమాకి బడ్జెట్ ఎంత అయింది? సుమారు 4 కోట్లండి. 4 కోట్లు అన్నారండి, కానీ 2 కోట్లతో నీచంగా చుట్టేశారండి. ఇంకో 2 కోట్లతో బేసిక్ ఇల్లు కట్టేశారండి. బామతి ఇల్లు నాకు నా చెల్లి బావడానికి అన్నట్టు మాట్లాడతావేంటి? అందులో నువ్వు ఉండట్లేదా, నీ అక్క ఉండట్లేదా, నన్ను కుక్క ఉండట్లేదా? అది మనందరి కోసం కట్టుకున్న బొమ్మరిల్లు బామతి. మరి ఇలా 2 కోట్లు నొక్కేసినట్టు మీ ప్రొడ్యూసర్ కి తెలీదా? ఎలా తెలుస్తుందండి? ఎందుకు తెలియదు బావా, ఇది లైవ్ కదా. బామతి బావా లైవ్ అయితే మాత్రం చూస్తాడంట ప్రొడ్యూసర్. ఎందుకు చూడవా, నేనే ఫోన్ చేసి చెప్పాగా చూడమని. అయ్యో మీ బావ ఎక్కడికి వెళ్తున్నారండి? ప్రొడ్యూసర్ అనుకున్నారా? కాదు కాదు, ఆంటీ దగ్గరికి వెళ్తున్నాడు. మరి మీరు ఎక్కడికి వెళ్తున్నారు సార్? వాళ్ళ చెల్లి బావ దగ్గరికి. ఓహో, ఇదండి మన బోస్ దిగే సినిమా విశేషాలు. నెక్స్ట్ వారం ఇదే కాన్సెప్ట్ తో బొద్దింక అనే సినిమాతో కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ టు PSCMR ఛానల్. ఏం చాలా హాట్ గురు, ఏం చేసేది ఎప్పుడు ఇలా చేసినా అప్పుడప్పుడు ఇలా చేసిదా. అండ్ ది నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఇస్ బై సాయిద్ ఫరీనా.